హాయ్ రాఘవ. హాయ్ జానకి, ఏంది నువ్వు నాకు ఫోన్ చేసి రమ్మన్నావు కలుద్దామని? ఏం లేదు రాఘవ, నువ్వు నిన్నట్లా బాధపడుతున్నావు లేకపోతే టైంకి తింటున్నావు లేదా అని చూద్దామని వచ్చిన. ఇప్పుడే టిఫిన్ చేద్దాం అనుకున్నా, ఇక అంతలో నువ్వు ఫోన్ చేసినావు, ఇక వచ్చేసిన కలుద్దామని. అయ్యో అవునా రాఘవ, నాకు మాట చెప్తే అయిపోవు కదా, తిన్నాకనే కలిసేటోళ్ళం కదా. ఇక తినుడే ఉండదు కానీ మెల్లగా తింటా. మరి ఏం ఆలోచించినావు జానకి నా గురించి? మళ్ళీ ఇందులో ఆలోచించడానికి ఏముంది రాఘవ, నీకు నిన్ననే చెప్పాను కదా మనం ఫ్రెండ్స్ అంతే. ఏం జానకి మళ్ళీ ఫ్రెండ్స్ అంటావు? నా గురించి ఒకసారి ఆలోచిస్తా అని చెప్పేసి అన్నావు కదా. ఆలోచించడానికి ఏం లేదు రాఘవ, నువ్వు ఫస్ట్ నా గురించి ఆలోచించడం మానేసి నీ కెరీర్ గురించి ఆలోచించు. జానకి ఇప్పుడు నా కెరీర్ గురించి ఆలోచించేంత ఏం లేదు జానకి, మొత్తం నీ మీనే జాస్ ఉంటుంది. అరే ఇంకా చిన్న పిల్లగాళ్ళ లెక్క మాట్లాడతామేంది రాఘవ, ఇంట్లో మా నాన్నకు తెలిసింది అనుకో అసలు మంచిగా ఉండదు, ఇంట్లో నా మీద పెట్టుకుని నమ్మకం అంతా పోతుంది. జానకి ఇవేమన్నా వెనక రోజులా చెప్పు, ఈ రోజులలో ఈ లవ్ మ్యారేజ్లు ఇదంతా కామన్ అయిపోయింది. ఒక్క మాట మీ నాన్నకి చెప్పి చూద్దాం, అర్థం చేసుకుంటాడు. రాఘవ మా నాన్న అర్థం చేసుకోవాలని ఫస్ట్ నాకు ఇష్టం ఉండాలి, నాకు ఇష్టం ఉంటే మా నాన్న